అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు 'ఆదర్శ దాంపత్యమా వర్ధిల్లు'. ఈ కథని రచించిన వారు సుదర్శనరావు గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, వెంకట్రామయ్య గారు పదవీ విరమణ చేసి 5 సంవత్సరాలు దాటింది. ఎన్ని పదోన్నతులు పొందినా, అన్ని స్థాయిల్లోనూ ఒక ఉన్నత వ్యక్తిత్వం ఉన్న మంచి ఉద్యోగిగా పేరు సంపాదించుకున్నారు. ఏదో ఒక రూపేణ పైనుంచి కింద స్థాయి వారి వరకు అందరూ ఆయన సహాయ సహకారాలు పొందినవారే. మంచి చతురుడు, పరోపకార పరాయణుడు, స్వయంగా ఎన్నో సాంఘిక సేవా కార్యక్రమాలు నిర్వహించడమే కాక తన సిబ్బందిని కూడా పాలు పంచుకునేలా చేసిన ఉన్న ఉత్తమ సంస్కారి. ఎప్పుడూ మన కోసం మనం బ్రతకటం కాదురా, ఇలాంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటే ఆ పుణ్యమే ఎప్పటికైనా మనల్ని కాపాడుతుంది. అది ఈ జన్మలోనైనా కావచ్చు, మరో జన్మలోనైనా కావచ్చు అని అందరినీ ప్రోత్సహించేవాడు. అతను ఏనాడు పైసా లంచం ఎరగడు. ఆ పాపం తను అంటించుకోనని ఖరాఖండిగా చెప్పేవాడు. మిగిలిన వారిని కూడా అలాంటి పాపపు పనులు చెయ్యవద్దని హితవు పలికేవాడు. అలాంటి గొప్ప ఆదర్శం ఆయన తండ్రి తాతల నుంచి అబ్బిన సలక్షణం, సద్బుద్ధి, సద్గుణం. ఇక వెంకటరామయ్య గారి ధర్మపత్ని శాంతాకుమారి గురించి, భర్త అంటే నమ్మకం, గౌరవం. భర్త అడుగుజాడలే ఆదర్శం. భర్త ఆమెకు కనిపించే ప్రత్యక్ష దైవం. భర్త మాటకు ఏనాడు ఎదురాడని నిజసతి. వారిరువురు ఒకరి కోసం ఒకరుగా, ఒకరంటే ఒకరిగా తెగ ఇష్టంగా, ఒకరి కోసం ఒకరు ఒక్కటిగా కలిసి మెలిసి బ్రతికే ఆదర్శ దంపతులు. వెంకట్రామయ్య గారిది మంచి ఆరోగ్యం, ఒక చెడు అలవాటు లేదు. ఈనాటికి షుగరు, బీపీలు లేవు. ఎల్లప్పుడూ ఉత్సాహంగా, ఉత్తేజంగా, ఉల్లాసంగా, హడావుడిగా తిరుగుతూనే ఉంటాడు. ఆయనకు ప్రథమ సంతానం కుమార్తె నిర్మల అని తల్లి పేరు కొన్నాడు. ద్వితీయ సంతానం కుమారుడు సదాశివం అని మా అమ్మగారి పేరు పెట్టుకున్నాడు. వెంకట్రామయ్య భార్య శాంతాకుమారికి తండ్రంటే ప్రాణం. తల్లి చిన్నప్పుడే పోయినా మారు పెళ్లి చేసుకోకుండా శాంతకుమారిని గుండెల్లో పెట్టుకుని ఆదర్శంగా పెంచాడు. వెంకట్రామయ్య మామగారు శ్రీనివాసరావు గారు కాళ్లకు బలపాలు కట్టుకుని మరి ఊరువాడ పల్లెపట్నం తిరిగి తిరిగి వెంకట్రామయ్యను అణువణువున అడుగడుగున పరిశీలించి పరిశోధించి పరీక్షించి మరి అల్లుడిగా చేసుకున్నాడు. మామగారి ఆశ శ్రమ వృధా కాలేదు. మంచి అల్లుడే దొరికాడని మురిసిపోయారు శ్రీనివాసరావు గారు. భార్య ఏమీ అడగకపోయినా వెంకట్రామయ్యే ఆ పేరున ఖాయం చేశాడు. ఆ రోజు శాంతాకుమారి కళ్ళల్లో మెరిసిన సంతోషాన్ని వెంకట్రామయ్య గారు గమనించారు. అప్పటినుంచి ఆమెని దృష్టిలో పెట్టుకొని ఏ పనులు చేసినా ఆమె కూడా సంతోషపడేలా చేసేవాడు. అందుకే వారిద్దరి మధ్య పొరపచ్చాలు లేవు, అభిప్రాయ భేదాలు అంతకన్నా లేవు. వారిద్దరిది ఒకే మాట, ఒకే బాట. ఆదర్శవంతులైన భార్యాభర్తలు తమ బిడ్డలను మంచి ఆశయాలతో, ఆదర్శాలతో పెంచుతారన్నది జగమెరిన సత్యం. అరమరికలు లేని వారి దాంపత్య వైభవం ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచింది, మరెందరినో మూర్తిమంతంగా నిలిపింది. పిల్లలిద్దరినీ మంచి మంచి స్కూళ్ళల్లో చదివించడమే కాకుండా ఇంట్లో వారితో ఎక్కువసేపు గడిపేవాడు. భారత, భాగవత, రామాయణను, పురాణాలను ఎంతో ఆసక్తికరంగా కథలు కథలుగా చెప్పేవాడు. ప్రత్యేకించి తెలుగు భాషను కూడా వంట పట్టించేశాడు కూడా. భార్య శాంతాకుమారి కూడా భర్త చెప్పే అన్ని విశేషాలు ఆసక్తికరంగా వినేది. తన భర్త ఎంత వివేకవంతుడు, ఎంత జ్ఞానశీలి, ఏ జన్మలో తను చేసుకున్న పుణ్యమో గాని ఈ జన్మలో ఇలాంటి గొప్ప భర్త వచ్చాడని మనసులో భర్తను దైవంలా ఆరాధించేది, గర్వపడేది. భర్తను ఒక మంచి స్నేహితుడిగా, గురువుగా, దిక్సూచిగా, మార్గదర్శకుడిగా భావించుకుని గుండె గుడెలో భర్త రూపాన్ని ప్రతిష్ఠించుకున్న ఉత్తమ ఇల్లాలు. కొడుకైనా కూతురైనా సరే ఆత్మబలంతో తమ కాళ్ళ మీద తాము నిలబడగలిగే శక్తి సామర్థ్యాలు గలవారిగా ఉండాలని ఇద్దరిని పీజీల వరకు చదివించారు. కూతురు పెళ్ళై 8 సంవత్సరాలైంది. చక్కగా అందంగా ఉండటమే కాక మంచి బుద్ధిమంతురాలు కావడం వల్లను, వెంకట్రామయ్య గారికున్న మంచి పేరు వల్లను కోటీశ్వరులైన గొప్పింటి సంబంధం వచ్చింది. వారు కూడా చాలా సౌమ్యులవడం వల్ల తన ఎంక్వైరీలో అల్లుడు మంచివాడని తెలవడంతో కోరి కోరి వచ్చిన సంబంధం కూడా కావడంతో వెంకట్రామయ్య గారు సంకోచించకుండా పెళ్లి చేశారు. వారు పెద్దగా కట్న కానుకలు ఆశించలేదు. అయినా వెంకట్రామయ్య గారు తనకున్నంతలోనే బాగానే పెట్టారు. పెళ్లి కూడా ఘనంగానే చేశారు. ముందు పెద్ద ఉద్యోగస్తుడిని కూతురికి ఇచ్చి చెయ్యాలని భావించారు గాని వారు వ్యాపారస్తులైన మంచివారు కావడంతో ఒప్పుకోక తప్పింది కాదు. కూతురు ఎక్కడున్నా సుఖంగా ఉంటే చాలని
తనకదే సంతృప్తికరమైన సంతోషమని భావించారు. పండుగలకు పబ్బాలకు కూతురు అల్లుడు వచ్చినప్పుడల్లా వారినిద్దరినీ నిశితంగా పరిశీలిస్తుండేవారు వెంకట్రామయ్య గారు. పెళ్ళైన కొత్తలో కూతురు ముఖంలో కిచ్చెంతు నిరాశను బాధను గమనించేవారు. పైకి వారిద్దరూ బాగానే ఉన్నట్టు కనపడుతున్నా కూతురు ఏదో మనోవ్యధ చెందుతున్నట్లు కనిపెట్టేవారు. కానీ సమయం సందర్భం వచ్చినప్పుడు చూద్దాములే అనుకుని కూతురిని అల్లుడిని ఏమీ అడిగేవారు కాదు. కూతురు కూడా ఏమీ చెప్పేది కాదు. ఒకరినొకరు అర్థం చేసుకొని సరిపెట్టుకుంటారు. వారికి వారే సరిదిద్దుకుంటారని ఊరుకునేవారే గాని ఏమీ అనవసరంగా తలదూర్చేవారు కాదు. బాగా చదువుకున్న వారవడంతో ఏమీ హితవాక్యాలు చెప్పేవారు కాదు. కూతురు వాలకం గమనించినా ఆత్రం కొద్దీ ఏమైనా అడగాలనిపించినా ఏం చెబితే ఎటు తిరిగి ఏమవుతుందోనని తల్లి శాంతకుమారి మిన్నకుండేది. భర్తతో మాత్రం చర్చించేది. పండుగలకు ఎప్పుడు వచ్చినా ఇద్దరు కలిసే వచ్చారు. 3-4 రోజుల నుండి ఇద్దరూ కలిసే వెళ్ళేవారు. మరి కొన్నాళ్ళు ఉండమని వారు అనలేదు, వీరు అనలేదు. భార్యాభర్తలన్నాక ఎవరి అవసరాలు ఎవరి ఇబ్బందులు వారికి ఉంటాయి కాబట్టి పెద్దగా పట్టించుకోలేదు. కూతురు అల్లుడు సుఖ సంతోషాలతో ఉంటే అదే చాలని సరిపెట్టుకునేవారు. ఓసారి సంక్రాంతి పండుగకు కూతురు అల్లుడు వచ్చారు. ఓ 3 రోజులయ్యాక అల్లుడు ఒక్కడే బయలుదేరాడు. కూతురు కొన్నాళ్ళు ఉండి వస్తానని చెప్పడంతో వెంకట్రామయ్య దంపతులు మొదట్లో కొంచెం ఆశ్చర్యపోయిన విషయాలు తెలుసుకోవడానికి ఇదొక అవకాశంగా భావించారు. కూతురు ఏనాడు అత్తింటి విషయాలు చెప్పలేదు, తాము అడగనూ లేదు. ఏదో విషయం మాత్రం ఉందని గ్రహించారు. అల్లుడు వెళ్ళిన కొంతసేపటికి కూతురు నిర్మల తల్లిదండ్రుల గదిలోకి వెళ్ళింది. తండ్రి మంచం మీద పడుకున్నాడు. 2 చేతులు తల కింద పెట్టుకుని కళ్ళు మూసుకుని ఏదో ఆలోచిస్తున్నాడు. తల్లి తండ్రి కాళ్ల దగ్గర కూర్చొని పాదాలు కాళ్ళు ఒత్తసాగింది. ఇది తల్లి నిత్యకృత్యాలలో ఒక భాగం. అలా చేయడం ఆమెకెంత ఇష్టమో. ఎందుకే శాంత, నాకేం కాళ్ళ నొప్పులు లేవు కదే అనేవాడు తండ్రి. పెళ్ళయ్యేంతవరకు మా నాన్నకు చేసేదాన్ని, ఇప్పుడు మీకు చేస్తున్నా. మీరు కూడా నాకు తండ్రి లాంటి వారే కదండి అనేది తల్లి. కోయ్ కోయ్, దేనికో కాకా పడుతున్నావులే. చిచి, అలాంటి వేషాలేసేదాన్నేం కాదు తల్లి నొచ్చుకునేది. ఊరుకునే అన్నానులేవే అంటూ తండ్రి తల్లి బొగ్గలను గిల్లి ముద్దు పెట్టుకునేవాడు. చాలేండి సరసం, పిల్లలు చూస్తున్నారు అని సిగ్గుపడేది తల్లి. ఇది చూసి నేను తమ్ముడు చప్పట్లు కొట్టేవాళ్ళం. అదిగో వాళ్ళు చూసేశారు అంటూ తల్లి సిగ్గుతో చీర కొంగుతో ముఖం కప్పుకునేది. తల్లి పడుకునే ముందు తండ్రి పాదాలను కళ్ళకద్దుకుని పడుకునేది. ఉదయం లేవగానే తండ్రి పాదాలకు నమస్కరించి తాళిబొట్టును కళ్ళకద్దుకునేది. తల్లి ప్రొద్దుట 5 గంటలు లేచి స్నాన సంధ్యాదులు పూజ పునస్కారాలు ముగించుకొని నన్ను తమ్ముడిని లేపి స్నానాలు చేయించేది. ఈలోగా తండ్రి తల్లిని పిలిచేవాడు. చట్టుకున్న తండ్రి గదిలోకి వెళ్ళేది. తండ్రి కళ్ళు విప్పి తల్లి వంక తదేకంగా చూచేవాడు. శాంత, నీ ముఖం చూడకుండా నాకు ఈ ప్రపంచాన్ని చూడాలనిపించదేం. ముఖం మీద పొట్టు, నుదుట సింధూరు, కంఠం దగ్గర కుంకుమ, నిన్నలా చూస్తుంటే నాకు కొండంత బలం వస్తుందే అనేవాడు తండ్రి. నా ముఖం వంక చూస్తే బలం రాదు. వేళపట్టున సుష్టుగా తిండి తింటే కావలసిన బలం వస్తుంది. నా బలం, నా ధైర్యం, నా ఆరోగ్యమంతా నువ్వేనే. ఆ మాటలకు తల్లి పొంగిపోయేది. దగ్గరగా వచ్చి తండ్రి నుదుటిని ముద్దు పెట్టుకునేది. ఒసే, పిల్లలు చూస్తున్నారే, ఏం పర్వాలేదు, చూస్తే చూడనివ్వండి, నాకేం సిగ్గు ఎగ్గు లేదు అంటూ తల్లి వంటింట్లోకి వెళ్ళేది. ఓసిని, నీకెలా కావాలంటే అలా మాట్లాడుతావన్నమాట. అబ్బో, నీ దగ్గర చాలా సంగతులున్నాయే శాంత, నీ దగ్గర నేర్చుకోవలసినవి చాలా ఉన్నాయి సుమి అంటూ తండ్రి నవ్వేవాడు. ఇలాంటి ఎన్నో దృశ్యాలు పిల్లలమైన మాకు చిన్నప్పటి నుండి తెలుసున్న విషయాలే. ఈ రోజుల్లో కూడా ఇలాంటి భార్యాభర్తలు ఉంటారు. ఎందుకంటే వారు ఆ తరం తాలూకా దంపతులు అనుకుంది నిర్మల. గదిలోకి వచ్చిన నిర్మల ఆ దృశ్యం ఒక్క క్షణం పాటు అలాగే చూస్తుండిపోయింది. అదేం కొత్త దృశ్యం కాకపోయినా చిన్ననాటి నుంచి చూస్తున్న దృశ్యమే అయినా ఈ రోజు ఎందుకో చాలా కొత్తగా అద్భుతంగా అనిపించసాగింది. రా తల్లి, అక్కడే నిలబడిపోయావేం అంది తల్లి. అమ్మ, నాన్న అంటూ తండ్రి గుండెల మీద వాలిపోయింది బావురమంటూ. శాంతమ్మ గుండె గుబేలమంది. ఏనాడు కూతురిని ఆ స్థితిలో చూడలేదు. అల్లుడు మంచివాడు కాదా, అత్తమామలు హింసించడం లేదు కదా. మనసులో తల్లి తాలూకా అనుమానాలు. ఏమైంది తల్లి అంటూ తండ్రి కూతురు తల నిమిరసాగాడు. నిన్నేమైనా తిడుతున్నారా, కొడుతున్నారా? నీ అత్తమామలు దేని గురించైనా వేధిస్తున్నారా? చెప్పవే తల్లి.
మన తాహతకు తగ్గట్టుగా అన్నీ బాగానే ముట్ట చెప్పాంగా, ఇంకేం కావాలట. అందుకే పెద్ద పెద్ద సంబంధాలు వద్దండి అని మొత్తుకున్నాను. మీ నాన్న వింటేనా మంచి సంబంధం అంటూ నీ గొంతు కోశారు. నువ్వుండవే, దానిని చెప్పని. అది కాదండి, వాళ్ళు మంచివాళ్ళు కాదేమోనండి, మన అమ్మాయిని ఏమైనా చేస్తారేమోనండి. అబ్బబ్బా, నువ్వు కొంచెం సేపు ఆగుతావా? దానిని చెప్పనిస్తావా లేదా? వెంకట్రామయ్య గారికి కంగారు కాగానే ఉంది. నిర్మల వెక్కుతూనే ఉంది. నాన్న వాళ్ళని అడిగేయండి, సంగతి తేల్చేయండి. దేని గురించి తల్లి? వెక్కుతూ వెక్కుతూ నెమ్మదిగా చెప్పసాగింది నిర్మల. నాన్న నాకేం చెప్పారు? నాకేం తెలవనివ్వరు, నన్ను సంప్రదించరు. అక్కడ నా ప్రమేయం ఏమీ ఉండదు నాన్న, అన్ని రహస్యాలే. ఏమన్నా మాట్లాడుకోవాల్సి వస్తే అందరూ గదిలోకి పోయి తలుపులేసుకుని చెవుల్లో గుసగుసలాడుకుంటారు నాన్న. నాకు తెలియనీయకూడదని, నాకు తెలవకూడదని. నేను అక్కడ పరాయిదాన్ని నాన్న. నేను అందరూ ఉన్న ఒంటరి దాన్ని నాన్న. జీతం భత్యం లేని పని మనిషిని నాన్న. నాకు వ్యక్తిత్వం లేదా నాన్న? కోడలు పరాయిదా? తమలో కలుపుకోలేనంత అంటరాని దాన్నా నేను? నాన్న, మీరు అమ్మ అంత అన్యోన్యంగా ఉంటారు. నాకు అలాంటి అదృష్టం లేదు నాన్న. అసలు రహస్యాలు ఉండవలసిన అవసరం ఏముంటుంది నాన్న? అంటే నాకు తెలియకుండా ఏదో తప్పు చేస్తున్నారనే కదా దాని అర్థం. ఆహా, ఓసి ఇంతేనా? ఆదా నీ అనుమానం? నాకు కొన్ని సందేహాలున్నాయి, తీరుస్తావా? "ఉమ్." నీ భర్త నిన్ను బాగా చూసుకుంటాడా? "ఉమ్." నీ అత్తమామలు నిన్ను సాధించి వేధిస్తున్నారా? "ఉహుం." నీ కోరికలు, నీ అవసరాలు తీరుస్తున్నారా? "ఉమ్." అంటే నిన్ను బాగా చూసుకున్నట్టుగా? మౌనంగా తల ఉంచుకుంది. ఎందుకు తల్లి? మనకి ఈ భేషజాలు, ఇగోలు? ఎవరి కుటుంబ రహస్యాలు వారికుంటాయి. కొత్త కోడలివి కదా, అవన్నీ ఇప్పుడెందుకు? ముందు ముందు పోను పోను అన్నీ నీకు తెలుస్తాయి, తెలవాల్సిందే. అత్తమామలు భర్తను, నీ పిల్లలను చూసుకోవలసిన గురుతర బాధ్యత నీదే కదా. నీ అవసరం వారికి చాలా ఉంటుంది. ఇప్పటి నుంచి నీకెందుకు తల్లి ఆ బాధ్యతలు? నీ అవసరం వచ్చినప్పుడు నువ్వు వద్దనుకున్న బాధ్యతలు వాటంతటవే నిన్ను చుట్టుకుంటాయి. హాయిగా నువ్వు అల్లుడు జీవితాన్ని ఆనందించండి. వెంకట్రామయ్య గారు కూతురు గెడ్డం పట్టుకుని పైకి లేవనెత్తారు. కంటి నిండా జాలువారుతున్న కన్నీటిని తుడుస్తూ, అనవసరమైన ఆలోచనలు చెయ్యకూడదమ్మా. అది మన శారీరక మానసిక ఆరోగ్యానికి హానికరం తల్లి. పిచ్చి తల్లి. ఇంకా ఏదో అనుకుని కంగారు పడుతుంది చూడు మీ అమ్మ. మమ్మల్ని ఎంత గాబరా పెట్టేశావు. మా అమ్మ కదూ. నవ్వు తల్లి. తండ్రి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ. నేను నవ్వను, నవ్విస్తాను అంటూ తండ్రి జుట్టులోకి వేళ్లు పోనిచ్చి తలంతా చెరిపేసింది నిర్మల. ఆగవే తల్లి, ఉన్న 4 వెంట్రుకలు ఊడిపోతే మీ అమ్మ నాకు విడాకులు ఇచ్చేస్తుంది. నాకు రోజు రోజుకి జుట్టు ఊడిపోతుందని తెగ ఇదైపోతుంది. పెళ్ళైన కొత్తలో మీ అమ్మ జడ బారుండేది, ఇప్పుడు అరమూరుడయింది. దాని జుట్టు చూసుకోకుండా నా జుట్టు ఊడిపోతుందని ఏడుస్తుంది ఏమిటో. మీరెప్పుడు నాకు హీరోలా కనపడాలండి. మీరే నాకు రాజు, నేనే మీకు రాణి, తెలిసిందా? చిత్తం. అలగలగా అలాగే. తండ్రి చేతులు కట్టుకుంటూ గుంజీలు తీస్తూ నిర్మల పగలబడి నవ్వింది. తల్లి హమ్మయ్య అంటూ ఊపిరి బలంగా తీసుకుంది. వెంకట్రామయ్య గారు ఏదో దీర్ఘాలోచనలో పడ్డారు. తల్లిదండ్రులు సమస్యలను దూదిపింజల్లా ఊదేయాలని, కానీ పిల్లలను ఇంకా రెచ్చగొట్టి సంసారాలను చెడగొట్టేయకూడదు. భార్యాభర్తల మధ్య వచ్చే గొడవలకు సరైన కారణాలే ఉండవు. ఆధిపత్యపు అహంకారాలే ఎందుకు పనికిరాని గొడవలకు మూల కారణం. పెళ్ళయి సంవత్సరం కూడా తిరగకుండానే విడాకులకు తయారైపోవడానికి కారణం అల్లుడు ఆస్తిని కాజేయడం కోసమే ననిపిస్తుంది, మనోవర్తి పేరుతో. అందుకే బాగా డబ్బున్న అబ్బాయిలకి తన కూతుళ్ళనివ్వటానికి ఇష్టపడుతున్నారు. ధనానికే గాని గుణానికి అంత మాత్రము ప్రాధాన్యతనివ్వటం లేదు. తమ కూతుళ్ళ భవిష్యత్తుతో వ్యాపారం చేసుకుంటున్నారు ఈనాటి తల్లిదండ్రులు. ఇంతకన్నా శోచనీయమైన విషయం ఇంకొకటి ఉంటుందా? వెంకట్రామయ్య గారు భారంగా నిట్టూర్చారు. ఒక వారం రోజులకు అల్లుడు వియ్యపురాలు వియ్యంకుడు వచ్చి ఓ ఆహ్వాన పత్రికను వెంకట్రామయ్య గారి చేతిలో పెట్టారు. నిర్మల ఇండస్ట్రీస్ ప్రారంభోత్సవ ఆహ్వానం. ఆ సస్పెన్స్ నిర్మలకు తెలవకుండా చేసి ఆశ్చర్యపరుద్దామని అందరూ కూడబలుకొని పనిన పన్నాగం. మేనేజింగ్ డైరెక్టర్ నిర్మల. ఆమె అనవసర అపనిందలు వేసి అపార్థం చేసుకున్నందుకు సిగ్గుపడి భర్తకు అత్తమామలకు పాదాభివందనం చేసింది. కొడుకు ఐఐటి రంగంలో ఒక మంచి ఉద్యోగాన్ని సంపాదించుకున్నాడు. ఇక కొడుకుకు సంబంధాలు చూడటం మొదలుపెట్టాడు. కట్నం అన్న ఊసు లేకుండా పేదింటి పిల్లనైనా సరే మంచి సంస్కారవంతురాలైన అమ్మాయి అయితే చాలని ఆ దిశగా సంబంధాలు వెతకటం ప్రారంభించారు.
ఓ మధ్యతరగతి అమ్మాయిని కట్నం లేకుండానే కోడలుగా తెచ్చుకున్నారు వెంకట్రామయ్య దంపతులు. కోడలు వసుధకు ఆశలెక్కువ, ఆడంబరాలు, ఆర్భాటాలు కావాలి. ఇవేమీ తీరని మధ్యతరగతి కుటుంబం నుంచొచ్చిన వసుధకు అత్తమామలతో కలిసి ఉండటం అస్సలిష్టం లేదు. తాను, తన భర్త మాత్రమే ఆనందాబ్దిలో మునిగి తేలాలని, తామిద్దరి మధ్య ఎవరూ ఉండకూడదని భావించింది. అత్తమామలను గౌరవించడం మానేసింది. పిలిచినా పలకటం మానేసింది. అనవసరంగా విసుక్కోవడం, సనగటం, గొణగటం, చీదరించుకోవడం మొదలుపెట్టింది. అప్పుడప్పుడు ఇంట్లో వస్తువులు విసిరికొట్టడం, తల ఎగరేయడం, ఏ పని చెయ్యకపోవడం, భోజనం బాగా లేదని విసిరికొట్టడం చేస్తుంది. అన్నీ సహించి భరించారు. కానీ కొడుకుకు మాత్రం తెలవనివ్వలేదు. అత్తామామలుండటం వసుధకు ఎంత మాత్రమూ ఇష్టం లేదని అర్థం చేసుకున్న వెంకట్రామయ్య దంపతులు ఓ రోజు సాయంత్రం కొడుకు సదాశివం ఇంట్లోకి అడుగు పెడుతూనే అమ్మ, నాన్న అంటూ ఇల్లంతా కలియ తిరగగా ఎక్కడా కనపడలేదు. భార్య వసుధను పిలిచి అడిగాడు. తనకు తెలియదని చెప్పింది. వాళ్ళు ఇంట్లో నుంచి వెళ్ళిపోయారని తెలిసిన అబ్బా, ఎక్కడకు వెళతారు? అయినా నీకు కూడా చెప్పా పెట్టకుండా వెళ్ళడమేమిటి? వసుధను ప్రశ్నించాడు. ఇది మరీ బాగుంది. ఎక్కడికెళుతున్నారని నేనడిగితే ఏం బాగుంటుంది? వాళ్ళిష్టం. ఈ వయసులో వాళ్ళకెక్కడికెళుతున్నా అడ్డు చెప్పడం ఏం బాగుంటుంది? అంత కంగారు పడతారేం? ఏ గుడికో వెళ్ళుంటారు, వచ్చేస్తారులేండి సముదాయించింది వసుధ. తల్లిదండ్రుల కోసం అలా ఎదురు చూస్తూనే ఉన్నాడు. రాత్రి 10 అయింది. తల్లిదండ్రులు రాలేదు. కంగారు ఎక్కువయింది సదాశివానికి. గదిలో అటూ ఇటూ పచార్లు చేస్తుండగా అనుకోకుండా తన ల్యాప్టాప్ మీద ఓ కాగితం రెపరెపలాడుతూ కనిపించింది. ఆత్రంగా అందుకున్నాడు. మా చిట్టి కన్నాకు, బంగారు కోడలికి చితాయువులుగా దీవించి రాయినది. మేము కొన్నాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి విశ్రాంతి తీసుకోవాలని అనుకున్నాం. నీకు చెబితే నువ్వెళ్ళనివ్వవని ఇలా వెడుతున్నాం. ఏమీ అనుకోమాక. మా కోసం అనవసరంగా అక్కడా ఇక్కడా తిరిగి హైరానా పడొద్దు. ఇట్లు నీ అమ్మా నాన్న. కూలబడిపోయాడు సదాశివం. తల్లిదండ్రులంటే ప్రాణం. ఆఫీసు నుండి ఇంటికి వచ్చాక, మళ్ళీ ఉదయం ఆఫీసుకు వెళ్ళేదాకా తల్లిదండ్రులు చుట్టూ తిరుగుతూనే ఉంటాడు. అది కావాలి, ఇది కావాలి అని కాళ్ళు చేతులు ఆడటం లేదు సదాశివానికి. కొత్తగా పెళ్ళయింది. భార్యను గదమాయించలేడు. అసలెక్కడకు వెళ్ళుంటారు? ఎంత ఆలోచించినా అర్థం కావడం లేదు. ఏమిటి సడన్గా ఈ ప్రయత్నం? కొంపదీసి వసుధ వల్ల ఇబ్బంది పడి వెళ్ళిపోయారా? వసుధ వంక అనుమానంగా చూశాడు. అమాయకంగా, భయంగా సదాశివం వంక బేలగా చూస్తుంది. చీచి, వసుధ అయ్యుండదు. సడన్గా మేనత్త కొడుకు బంగార్రాజు గుర్తుకు వచ్చాడు. వాడు తండ్రి చాలా క్లోజ్గా ఉంటారు. ఇద్దరికీ ఒకళ్ళంటే ఒకళ్ళు చాలా ఇష్టం. చాలాసార్లు వాడింటికి రావటం, తండ్రి వాడు కలిసి ఎక్కడెక్కడికో వెళ్ళడం తనకు బాగా తెలుసు. వెంటనే ఫోన్ అందుకున్నాడు. ఒరే బావా, నేను సదాశివాన్ని. అమ్మా నాన్న కనపడటం లేదురా. ఉత్తరం రాసిపెట్టి వెళ్ళిపోయారు. నువ్వు అర్జెంటుగా రారా. వాళ్ళెక్కడికెళ్ళారో నీకేమైనా చెప్పారా? ఇదిగో ఓ గంటలో వస్తా. నువ్వేం కంగారు పడకు. వాళ్ళెక్కడికెళ్ళారో ఆరా తీద్దాంలే. తల్లిదండ్రుల కోసం అల్లాడిపోతున్నాడు సదాశివం. ఏం జరుగుతుందోనని వసుధ భయపడసాగింది. అక్కకు ఫోన్ చేశాడు. నాన్న స్నేహితులకు ఫోన్ చేశాడు. అత్తమామలకు ఫోన్ చేశాడు. ఎవరూ రాలేదని చెప్పడంతో గట్టిగా తలపట్టుకుని ఏడవసాగాడు. వసుధ ధైర్యం చెప్పసాగింది. శాంతి నిలయం, వృద్ధుల సేవాశ్రమం బోర్డు మీద ఆ అక్షరాలు చూడగానే సదాశివం మతిపోయింది. ఏరా బావా, ఇక్కడికి తీసుకొచ్చావేట్రా? బంగార్రాజు ఏమీ మాట్లాడకుండా లోపలికి దారి తీశాడు. వారితో పాటుగా వసుధ తల్లిదండ్రులు, నిర్మల భర్త, నిర్మల అత్తమామలు లోపలకు నడవసాగారు. అక్కడ సుమారు 100కు పైగానే వృద్ధులు ఉన్నారు. శాంతమ్మ గారు, వెంకట్రామయ్య గారు పేరు పేరున వృద్ధులనందరినీ పరామర్శించసాగారు. తల్లిదండ్రులను అక్కడ చూసిన సదాశివం, నిర్మల ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ వెళ్ళి అమ్మా నాన్నలను కౌగిలించుకుంటూ బోరుమంటూ విలపించసాగారు. వాళ్లను చూసి విస్తపోయారు వెంకట్రామయ్య దంపతులు. బంగార్రాజు వంక కోపంగా చూశారు. మామయ్య, నన్ను క్షమించు. వాళ్ల బాధ ఏడుపు చూడలేక
తప్పనిసరి తీసుకురావాల్సి వచ్చింది. మీరు లేకపోతే వాళ్ళు బ్రతకలేరు మావయ్య. ఎంతటి ప్రేమానురాగాలతో పిల్లలను పెంచావో నాకిప్పుడు తెలిసింది మావయ్య. నిర్మల, సదాశివం ఇంకా వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉన్నారు. ఏమిటి బావగారు, అన్నీ తెలిసిన మీరే ఇలా చేస్తే పిల్లలు ఏమైపోతారనుకున్నారు? మీరు అలా చేయడం ఏమీ బాగోలేదు అన్నారు నిర్మల అత్తామామలు. అయినా మీకేం అవసరం వచ్చింది చెప్పండి, మీరు పెద్దవారు. ఇలా చేసి అందరినీ బాధ పెట్టడం తగదు అన్నారు వసుధ తల్లిదండ్రులు. అహహ అంటూ పెద్దగా నవ్వేశారు వెంకట్రామయ్య గారు. రండి రండి, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం అంటూ ఒక పెద్ద డైనింగ్ హాలు వైపు దారి తీశారు. ఇవాళ ఈ వృద్ధులందరితో పాటు మనం కబుర్లు చెప్పుకుంటూ హాయిగా భోజనం చేద్దాం. ఆ డైనింగ్ హాల్ సుమారు 200 మంది పైగా భోజనం చేసేలా, చాలా కంఫర్టబుల్గా ఉండేలా చైర్స్, డైనింగ్ టేబుల్ అమర్చబడి ఉన్నాయి. సెంట్రలైజ్డ్ ఏసీ రూమ్, హీటర్స్ 4 వైపులా, 55 ఇంచెస్ టీవీలు, రూఫ్ పైన సుమారు 20 ఫ్యానులు, రకరకాల కాంతులిని లైటింగ్లు అరేంజ్మెంట్, గోడలకు అద్భుతమైన పెయింటింగ్స్, లో వాల్యూమ్లో కర్ణాటక సంగీతం. అచ్చు ఓ 5 స్టార్ హోటల్లో మినీ కాన్ఫరెన్స్ హాల్ కమ్ రెస్టారెంట్లా ఉంది. చూడ్డానికి అది వృద్ధాశ్రమంలా లేదు. అందరూ ఆ హాల్ సౌందర్యాన్ని చూడటంలో నిమగ్నమయ్యారు. వెంకట్రామయ్య గారు చెప్పడం మొదలుపెట్టారు. ఈ వృద్ధాశ్రమం నాదే. నేనే కట్టించాను. సుమారు 10 సంవత్సరాల నుండి నడుస్తుంది. నేనెవ్వరికీ చెప్పదలుచుకోలేదు. ఈ బంగారాజు పుణ్యమా అని తెలిసిపోయింది. ఇది నా చిరకాల కోరిక. ప్రతి నెల నా జీతంలో సగం దాచుకుంటూ 20 ఎకరాల స్థలం కొన్నాను. నా స్నేహితులు, సహోద్యోగులు, శ్రేయోభిలాషులు, దాతలు నా ఈ ప్రయత్నానికి చేదోడు వాదోడుగా నిలిచారు. వారందరి సహాయ సహకారాలతో నేను ఈ సేవా యజ్ఞానికి పూనుకున్నాను. ఏనాడు నాకిది కావాలని అడగని నా భార్య శాంతకు నేనిచ్చిన బహుమానమిది. ఆమె పేరు మీదనే రిజిస్ట్రేషన్ అయ్యింది. ఇప్పటిదాకా ఈ విషయాన్ని నా భార్యకు కూడా చెప్పలేదు. కనీసం ఆశ్రమం పేరు కూడా తలెత్తి చూడలేదు. పెళ్ళైన దగ్గర నుంచి నా అడుగులు అడుగు వేసుకుంటే వచ్చిందే గాని ఏనాడు నన్నెదిరించి ఎరుగని ఆ భగవంతుడు ఇచ్చిన చక్కని ఇల్లాలు. అందరూ చప్పట్లు కొట్టారు. శాంతమ్మ గారి కళ్ళు చెమర్చాయి. ఆపుకోలేక ఏడ్చేసింది. శాంత, ఈ వృద్ధాశ్రమం నీది. అందరితో పాటు నాకు ఓ ముద్ద పెట్టు. ముద్ద? ఏం కర్మ, ముద్దు కూడా పెడుతుంది మా అమ్మ అంది నిర్మల అమ్మను కౌగిలించుకుంటూ. శాంతమ్మ తెగ సిగ్గుపడి కొంగుతో ముఖాన్ని దాచేసుకుంది. ఈ బంగారాజు నా మేనలుడు. వ్యవసాయం కలిసి రాక వీడు బాధపడుతున్న సమయంలో నాకొచ్చిన ఈ ఆలోచనకు ఊపిరిపోశాడు. అహోరాత్రాలు కష్టపడ్డాడు. ఈ వృద్ధాశ్రమ నిర్మాణంలో నాకు చెప్పలేనంత చేదోడు వాదోడుగా ఉన్నాడు. వీడి రుణాన్ని తీర్చుకోలేనిది కాకపోయినా నా వంతు కృతజ్ఞతగా ఈ వృద్ధాశ్రమం నిర్వహణ బాధ్యతలను అప్పగిస్తూ వాడు బ్రతకాలి కాబట్టి నెలకు 50,000 రూపాయలు గౌరవ వేతనం ఇవ్వదలుచుకున్నాను. ఇప్పటి వరకు వాడు నా దగ్గర ఒక్క పైసా కూడా ఆశించలేదు. వాడు నాకు మేనల్లుడు కాదు, పెద్ద కొడుకు. మా ఇరువురి తదనంతరం వాడికి నా ఆస్తిలో ఒక వాటా వెయ్యదలిచాను. మా ఇరువురి తదనంతరం ఈ ఆశ్రమం బాధ్యతలను నిర్మలకు, సదాశివంకు, బంగారాజుకు అప్పగిస్తున్నాను. పిల్లలను కని నానా అగచాట్లు పడి అహోరాత్రాలు వారి అభ్యున్నతి కోసమే పాటుపడి పెంచి పెద్ద చేసి చదువులు చెప్పించి తమ నోటికాడి ముద్దను కూడా తీసి వాళ్లకు పెట్టిన తల్లిదండ్రులు ఈనాడు కొడుకులు కోడళ్ల నిర్లక్ష్యానికి, నిరాదరణకు గురై బ్రతుకు భారమై దిక్కులేని చావు చస్తున్నారు. నా జీవితంలో ఎంతోమందిని చూశాను. వృద్ధా వ్యవస్థ శాపమా, పాపమా, నేరమా, దౌర్భాగ్యమా, యవ్వనం అందరికీ శాశ్వతమా? ఎవరూ ముసలివారు కారా? సేవలు చేసి చేసి జవసత్తులడిగి దుర్బలురై దీవానావస్థలో ఉంటే పిల్లలకు వారు భారంగా గుదిబండల్లాగా తోస్తూ వారి అవసరాలు, మందులు, మాకులు చూడటం కష్టంగా భావిస్తున్నారు. వారి దగ్గర కూర్చొని కొంతసేపైనా వారి యోగక్షేమాలు చూసే దిక్కు కరువైపోతుంది. వృద్ధులు చూసి విసుక్కోవడము, చీదరించుకోవడము, నానా మాటలు అనడము, అవమానించడము, వీళ్ళెప్పుడు చస్తారా అని ఎదురు చూడడం, లేకపోతే ఇంటి నుంచి నిర్దాక్షిణ్యంగా గెంటేయడము, అనాథాశ్రమంలో పడేయడము. ఇది ఈనాటి దిక్కుమాలిన పరిస్థితి.
ఇవన్నీ చూసి చూసి నా మనసు కకలావికలమైపోయింది. హృదయం ఆవేదనతో రోధించింది. ఇటువంటి పరిస్థితి ఏ వృద్ధులకు రాకూడదు. అప్పుడే గట్టిగా నిశ్చయించుకున్నాను. నా ఆవేదన రూపమే ఈ ఆలోచన. ఈ వృద్ధాశ్రమ నిర్మాణానికి పూనుకున్నాను. ఉడతా భక్తిగా నేనే పనిచేస్తున్నాను. నాలాగా ఎందరో స్ఫూర్తి చెందాలని ఆశిస్తున్నాను. ఈనాడు మనం మన తల్లిదండ్రులను నిరాదరణకు గురి చేస్తే రేపు వారి బిడ్డలు కూడా వారి మార్గాన్ని అనుసరించడం ఖాయం. ఈనాడు నేను వృద్ధుడిని, కానీ నాకు ఓపికన్నంత వరకు ఈ వృద్ధుల సేవ చేసుకుంటాను. వాళ్లకు కొడుకుగా ఉంటాను. వారి సేవయే పరమావధిగా తరించాలని ఉంది. నేను రోజు నుంచి వీరిలో ఒకరిగా జీవిస్తాను. వీరితో మమేకమై వారి సలహాలతో మరింతగా ఈ వృద్ధాశ్రమాన్ని వృద్ధి చేస్తాను. కానీ ఏనాడైతే ఈ వృద్ధుడు వృద్ధాశ్రమానికి వచ్చే అవసరం ఉండదో ఆనాడే ఈ కుటుంబ వ్యవస్థ, ఈ సామాజిక వ్యవస్థ, ఈ దేశం బాగుపడినట్టు లెక్క. ఏ వృద్ధుడికి వృద్ధాశ్రమాన్ని ఆశ్రయించే అగత్యం రాని రోజు నిజమైన పండుగ. త్వరలో ఈ వృద్ధాశ్రమ అవసరాలు నశించి వృద్ధాశ్రమాలన్నీ మూతపడే రోజులు రావాలని ఆకాంక్షిస్తున్నాను. వెంకట్రామయ్య గారు ఆవేశంతో ఊగిపోతున్నారు. కళ్ళ నుండి ఏకధారగా కన్నీటి వర్షం కురుస్తుంది. భోజనం సమయం కావడంతో అక్కడికి చేరుకున్న వృద్ధులందరూ గట్టిగా చప్పట్లు కొట్టారు. పూర్వం రాజులు, చక్రవర్తులు కూడా తమ బాధ్యతలన్నీ తీరిపోయాక వానప్రస్థానికో సన్యాశ్రామానికో వెళ్ళిపోయేవారు. వారెప్పుడు తనువులు చాలించేవారో ఎవరికీ తెలిసేది కాదు. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు. కాబట్టి వృద్ధాశ్రమాలే వానప్రస్థాలు కావాలి. ఇక్కడ మరణించిన వారికి ఇక్కడే అగ్ని సంస్కారం జరిగే ఏర్పాట్లు కూడా చేశాను. మరలా అందరూ చప్పట్లు కొట్టారు. మా శేష జీవితమంతా ఇక్కడే గడపదలిచాము. దయచేసి ఎవరు మమ్మల్ని ఇబ్బంది పెట్టవద్దు. మమ్మల్ని చూడాలనిపించినప్పుడు ఎప్పుడైనా రండి. పెద్దలుగా మాకదే సంతోషము. పిల్లా పాపలతో సుఖ సంతోషాలతో ఉండండి అంది శాంతమ్మగారు కృతనిశ్చయంతో. సదాశివం, నిర్మల గొల్లున గోలగా ఏడుస్తున్నారు. అయితే మేము ఇక్కడే ఉండిపోతామని తల్లిదండ్రులను కావలించుకొని రోధిస్తున్నారు. మీరు వృద్ధాశ్రమాలకు రాని పరిస్థితి తెచ్చుకునే విధంగా మీ పిల్లలను తీర్చిదిద్దండి. అంతే చాలు. రండి, అందరం కలిసి భోజనాలు చేద్దాం. అయితే బావగారు, నాకు మీ చెల్లికి 2 సీట్లు రిజర్వ్ చేయండి. మేము కూడా మీ బాటలోనే నడుస్తాం అన్నారు నిర్మల మామగారు. బావగారండోయ్, మేము మాత్రం తక్కువ. మాకు 2 సీట్లు రిజర్వ్ చేయండి. మేము కూడా మీతో పాటే మీ ఆశయ సాధనకు మా వంతు సహకారం చెయ్యనివ్వండి అంటూ వెంకట్రామయ్య గారిని ఆలింగనం చేసుకున్నారు వసుధ తండ్రి. శుభస్య శీఘ్రం అంటూ వెంకట్రామయ్య గారు ఆశీర్వదిస్తూ అందరికి అభయమిచ్చారు. వసుధ అత్తమామల పాదాలకు నమస్కరించి క్షమించండి అని వేడుకుంది. మాకు త్వరలో పాపనో బాబునో ఇవ్వు. వాళ్లతోనే మా శేష జీవిత కాలక్షేపం అన్నారు శాంతమ్మగారు వసుధ నుదుటిని ముద్దు పెట్టుకుంటూ. అంతే కదా మరి, వృద్ధాశ్రమ నిర్వహణకు 3వ తరం వారసుడు కావాలి కదా అన్నాడు బంగార్రాజు. అందరూ తనివి తీరా నవ్వుకున్నారు. అప్పటికి ఏ వృద్ధాశ్రమము ఏ దేశంలోనూ ఉండకూడదు. అదే మనందరి ఆశయం, లక్ష్యం కావాలి. వెంకట్రామయ్య గారు మళ్ళీ గుర్తు చేశారు. సర్వే వృద్ధా సుఖినో భవంతు. ఈ కథ గనక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.